ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలిస్తున్నారు. లైవ్ చూద్దాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను సీఎం రేవంత్ పరిశీలిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్. లక్ష్మీగిరి గారు వాళ్ళ రెండవ రోజు రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంట్లో అల్పాహార విందు తర్వాత ఇప్పుడే ఎల్లూరు నార్లాపూర్ పర్యటనలో భాగంగా ఎల్లూరులో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్యాకేజ్ 1, 2, 3 పనులను పరిశీలించారు. అనంతరం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మితమవుతున్న నార్లాపూర్ రిజర్వాయర్ కావచ్చు, అదేవిధంగా ప్యాకేజ్ 1 పనులను ప్రస్తుతం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నాడు. ఇవాళ మొత్తం పాలమూరు రంగారెడ్డి పైన స్పెషల్ ఫోకస్ రేవంత్ రెడ్డి ఉండబోతుంది. ఇవాళ అంటే నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్ పనులను అంటే ఏరియల్ వ్యూలో ఏదుల రిజర్వాయర్ చూసుకుంటారు. అదేవిధంగా వట్టెం రిజర్వాయర్ కూడా అక్కడ దిగి కుమ్మెర వద్ద జరుగుతున్న పనులు పంప్ హౌస్ పనులను పరిశీలిస్తారు. అనంతరం ఇవాళ కల్వకుర్తి ఇది కర్వేన రిజర్వాయర్ పనులను పరిశీలించిన అనంతరం 3:30 ప్రాంతంలో అక్కడ ప్రెస్ ను ఉద్దేశించి అంటే ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఉద్దండపూర్ రిజర్వాయర్ పనులను కూడా పరిశీలించి సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో జడ్చలలో నిర్వహించే బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటాడు. ఇవాళ రెండవ రోజు పర్యటన పూర్తిగా అంటే పాలమూరు రంగారెడ్డి పైన ఫోకస్ చేశారు. మొత్తానికి నిన్న జరిగిన రివ్యూలో కూడా పాలమూరు రంగారెడ్డి పైన స్పెషల్ ఫోకస్ పెట్టి ఖచ్చితంగా 9 నెలల కాలంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పట్ల భాగంగా ఉద్దండపూర్ వరకు నీళ్లు ఇవ్వాలని చెప్పి అధికారులు ఆదేశించారు. అదేవిధంగా ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయి, భూసేకరణ ఉంది, వాటి కలెక్టర్లు దృష్టి సారించాలని కూడా ఆదేశించడం జరిగింది. లక్ష్మీ. ఓకే, థ్యాంక్ యూ బసవరాజ్.